నమస్తే వెల్కమ్ టు కేఆర్ టాక్స్. నేను మీ సింహాద్రి. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిందే కదా, ఐబొమ్మ రవి ఎట్లయితే ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసిండు, అందులో ఎట్లయితే పైరసీ కంటెంట్ మూవీస్ అప్లోడ్ చేసిండు, ప్రజలందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మూవీస్ చూసే ఆ ఫెసిలిటీస్ని ఇచ్చిండు. అన్నిటికీ మించి పోలీసులకు కావచ్చు, ప్రొడ్యూసర్లకు కావచ్చు డైరెక్ట్ ఛాలెంజ్ కూడా చేసిండు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పి. ఇదంతా మనకు తెలిసిందే కదా. అయితే ఈ ఐబొమ్మ రవి చేసిన ఛాలెంజ్ని చాలా సీరియస్గా తీసుకొని పోలీసులు పట్టుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. చాలా చాకచక్యంగా వ్యవహరించడం, ఫ్రెండ్ ద్వారా పట్టుకున్నాం, భార్య ద్వారా పట్టుకున్నాం, ఆయన వాట్సాప్ మెసేజ్లు చూసాము, లొకేషన్ ట్రేస్ చేసాము, ఇవన్నీ చెప్పారు కదా. అంటే ఐబొమ్మ ఈ రవి ఎవరైతే ఉన్నారో, ఈ రవి 100 కోట్లు స్కామ్ చేశాడా, లేకపోతే 500 కోట్లు స్కామ్ చేశాడా, ఈ పైరసీ ఏదైతే కాపీరైట్ యాక్ట్ను ఉల్లంఘించాడా అనే అంశాలు పక్కన పెడితే రవి అనే వ్యక్తి తప్పు చేశాడు ఓవరాల్గా. సో వాటెవర్ జనాలకు మంచి చేసినప్పటికీ చట్టపరంగా చూసుకుంటే అది తప్పు. రవి తప్పు చేశాడని చెప్పేసి రవిని వెంటనే పట్టుకున్నారు. రవి వల్ల ముఖ్యంగా నష్టం ఎవరికి జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రవి బెట్టింగ్ యాప్స్ని తన యొక్క వెబ్సైట్లో ప్రమోట్ చేస్తున్నాడనే దానికంటే కూడా మొదలు రవి అసలు ఒక సైట్ని ఏదైతే పైరసీ కంటెంట్తో ఈ యొక్క సినిమా ఫీల్డ్కి సంబంధించి టాలీవుడ్, బాలీవుడ్, వాటెవర్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరి సినిమాల్ని ఇల్లీగల్గా అప్లోడ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ ప్రధాన సమస్య. అక్కడి నుంచే మొదలైంది ఇదంతా కూడా. రవి వల్ల ముఖ్యంగా నష్టం ఎవరు జరుగుతూ ఉంది? రవి వల్ల ముఖ్యంగా నష్టం ఎవరు జరుగుతూ ఉందంటే సినిమా ఇండస్ట్రీకి, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, ఆ రోజు సినిమాలు రిలీజ్ చేసుకునే వారికి. ఎందుకంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎంతో ఆశలు పెట్టుకొని మేము సినిమాలు కొన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే వీడేమో ఉచితంగా దాన్ని తెలివితోటి అప్లోడ్ చేసేసి ఎక్కడో విదేశాల్లో ఉండి జనాలకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేస్తా ఉన్నాడు. థియేటర్కి వచ్చి చూడాల్సిన జనాలంతా కూడా ఇంట్లోనే కూర్చొని మొబైల్లో చూస్తున్నారు, మా డబ్బులన్నీ కూడా ఊరికే పోతున్నాయని వాళ్ళందరూ కూడా వాపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో రవి వల్ల నష్టం ఎవరికి జరుగుతుందంటే ఇండస్ట్రీకి జరుగుతుంది. మూవీ ఇండస్ట్రీలో పర్టికులర్గా ఎవరికి జరుగుతుందంటే ప్రొడ్యూసర్లకు జరుగుతుంది. ఇప్పుడు నేరుగా ఒక పాయింట్ అడుగుతా, ప్రొడ్యూసర్లో పేద ప్రొడ్యూసర్ ఉంటారా? అసలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డబ్బులు పెట్టుబడి పెడుతున్నాడు అంటే వాడి దగ్గర డబ్బులు ఉండాలి. చిన్న లాజిక్ ఇది. మనం ఎప్పుడైనా కూడా అప్పుల కోసం చూస్తాం, అంటే క్రెడిట్ కోసం చూస్తాం. బట్ మనమే క్రెడిట్స్ ఇస్తున్నాం, మనమే అప్పులు ఇస్తున్నాం, మనమే పెట్టుబడి పెడుతున్నాం, మనమే ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మనకు ఒక లెవెల్, ఒక స్టేటస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్లందరికీ కూడా అదే ఉంది. ఏ టాలీవుడ్లో ఏ ప్రొడ్యూసర్ తీసుకున్నా కూడా మనకు ఒక పేద ప్రొడ్యూసర్ అయితే కనిపించాడు. సరే, వెరీ రేర్ కేసెస్. ఈ విషయాన్ని పక్కన పెడితే మరి ప్రొడ్యూసర్లకు నష్టం జరుగుతుంది, రవి క్రైమ్ చేస్తూ ఉన్నాడు చట్టాన్ని ఉల్లంఘించి అని చెప్పేసి పోలీసులకు ఛాలెంజ్ చేసిండని చెప్పి ఇంత సీరియస్గా తీసుకొని రవిని అరెస్ట్ చేసిన పోలీసులు మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే తప్పు చేస్తే ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోలేకపోతా ఉన్నారు? ఇప్పుడు విజయ్ దేవరకొండ కావచ్చు, రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఇంతవరకు పేరు ప్రస్తావించలేదు, కానీ అన్స్టాపబుల్ షోలో బహిరంగంగా అందరూ చూసేటట్టు బాలకృష్ణ గారు కూడా ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్ను. మళ్ళా చాలా మంచి వ్యక్తి, చాలా ఎత్తుకెదిగినా కూడా ఒదిగి ఉండే వ్యక్తి ప్రభాస్ అన్న లాంటి వాళ్ళతోనే అది ప్రమోట్ చేయించాడు. వారికి కూడా తెలియదు కనీసం ఆ విషయం. మరి వీళ్ళపైన ఎందుకు యాక్షన్స్ తీసుకోరు? అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే దాని పరంగా ఇంత సీరియస్గా ఉన్న పోలీసు శాఖ, ఇంత సీరియస్గా ఉన్న సిపిలు, ఇంత సీరియస్గా ఉన్న డీజీపీలు, మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే క్రైమ్ చేస్తే బెట్టింగ్ ప్రమోషన్ అనేది క్రైమ్ కదా, ఆబ్వియస్గా అది క్రైమ్ కదా. ఆ క్రైమ్ వల్ల ఎంతమంది సామాన్యులు, ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది అమాయకులు నష్టపోతున్నారో మీకు తెలీదా? మీరే చెప్పారు కదా, ఎవడైనా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే తీసుకుపోయి బొక్కలు వేస్తామని. ఇప్పుడు రవిని వెంటనే సినిమా ఇండస్ట్రీకి నష్టం చేసినందుకు బొక్కలో వేసినప్పుడు ఎట్ ద సేమ్ టైం బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ఈ యాక్టర్లని ఎందుకు బొక్కలో వేయట్లేదు? ఎందుకు వేయట్లేదు? దట్టు ఒక అఫీషియల్ మీటింగ్. ఈ పోలీసు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే రవిని పట్టుకున్నా మేము ఒక ఘనత సాధించామని గొప్పగా చెప్పుకునే ఈ సిపి సజ్జనర్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేసిండ్రు? అసలు పోలీసు వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వాల్సిన ప్లేస్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు పిలుస్తారు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కంప్లైంట్ మాత్రమే ఇచ్చారు. వాళ్ళు కేవలం కంప్లైంట్ దారులు, వాళ్ళు బాధితులు. ఎక్కడైనా ఈ దేశంలో ఒక బాధితుడు వచ్చి ఒక పోలీసు శాఖ వారు, అంటే ఒక సిపి కావచ్చు, డీజీపీ కావచ్చు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళ పక్కన కూర్చోవడం చూసారా? ఇన్నేళ్లలో ఎప్పుడైనా కూడా చిరంజీవి ఎందుకు వస్తాడు, నాగార్జున ఎందుకు వస్తాడు, దిల్ రాజు ఎందుకు వస్తాడు, రాజమౌళి గారు ఎందుకు వస్తారు? ఎందుకు వస్తున్నారు? అసలు అవసరమే ఉన్నది? వాళ్ళు ఏమైనా కష్టపడి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఈవెంట్స్ కొట్టి వాళ్ళు ఏమైనా జాబులు కొట్టినరా? ఇప్పుడు పోలీసులకు కాకి సొక్కకు గౌరవం ఉంటుంది కదా, ఒక ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ప్రోటోకాల్స్ ఏమి ఉండవు మీకు? అంటే మీరు మీ ఇష్టానుసారంగా ఎవరినైనా కూర్చోబెట్టుకోవచ్చు, ఎవరినైనా పంపించవచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. దీనికి సమాధానం ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ శాఖ చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్నది కదా. ప్రజాస్వామ్యం ఉన్నది కనుకనే ప్రజలకు నష్టం జరుగుతుంటే, ప్రొడ్యూసర్లకు నష్టం జరుగుతుంటే, ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని పూడ్చడానికే మేము ఇమ్మడి రవిని ఇంత కష్టపడి ఇంత కృషి చేసి పట్టుకున్నామని చెప్తున్నారు కదా. మరి ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు. ఐబొమ్మ అనేది ఒక వెబ్సైట్, అది
ఒక వెబ్సైట్లో ర్యాండమ్గా ఒక మూవీ చూస్తున్నప్పుడు అక్కడ ఒక బెట్టింగ్ ప్రమోషన్ వస్తే ఎంత ఇంపాక్ట్ అవుతారో తెలియదు, కానీ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి అభిమానించే హీరోలు హీరోయిన్లు కానీ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే దానివల్ల ఇంకో 100 రెట్లు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు. వాళ్ళ కోసం ఉట్టిన గాలి సొక్కాలు చింపుకునే యువత మన వాళ్ళు. అన్న సినిమా వస్తుందంటే చేతులు కోసుకొని రక్తం బొట్లు పెట్టుకుంటారు తెలుసా. ఇంట్లో అమ్మ అక్క చెల్లెల బంగారం తాకట్టు పెట్టి వచ్చి మరి ఫ్లెక్సీలు కడతారు థియేటర్ బయట. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇది ఒక రకంగా సిగ్గుచేటు. వాళ్ళు ఇంకెంత ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు అభిమానించే హీరోలు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుంటే. ఇమ్మడి రవిని ఇంత డేర్ అండ్ డాషింగ్గా పట్టుకున్న ఈ పోలీస్ శాఖకు మరి బహిరంగంగా తన లైవ్ షోలోనే అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు ఆ బెట్టింగ్ యాప్ పేరు నేను చెప్పకూడదు, ఎందుకంటే అది నేను కూడా ప్రమోట్ చేసినట్టు ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆయన ప్రభాస్ గారు గోపీచంద్ గారు ఇద్దరు షోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తూ దాన్ని ప్రమోట్ చేసిండు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారిని అరెస్ట్ చేసే దమ్ము ఉన్నదా? ఎస్ అడుగుతా ఉన్నాం. బాలకృష్ణ గారి వల్ల ఆ రోజు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఎవరికి తెలుసు. బహిరంగ ఎంతోమంది వ్యక్తులు వచ్చి ఆయన ప్రమోట్ చేయడం వల్ల ఇది మంచిదే అనుకోని వచ్చి నేను డబ్బులు పెట్టినా నా 10 లక్షలు పోయినాయి అని ఒక బాధితుడు కూడా చెప్పిండు. ఆయన పేమెంట్స్ హిస్టరీ కూడా చూపించిండు. దీనికి ఎవరు బాధ్యుడు చెప్పాలి కదా. ఇంకా ఇవాళ హాజరైన వాళ్ళు కొందరు హీరోయిన్లు అంటా ఉన్నారు, వాళ్ళకి బెట్టింగ్ ప్రమోషన్ అని కూడా తెలియదట. బెట్టింగ్ ప్రమోషన్ తెలియక ప్రమోషన్ చేస్తామని చెప్తున్నారు. అన్నం తింటాం, కూర వేసుకుంటాం ఇంత ప్లేట్లా, ఏ కూర తెలియకుండా అన్నం తింటావా? ఏ కూర తెలియదా నీకు, రుచి ఏందో తెలియదా? అంటే ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా చెప్పండి. ఎక్కడ మైక్ పట్టుకున్నా, ఎక్కడ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, లేకపోతే ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ ఏ సక్సెస్ మీట్ పెట్టినా వీళ్ళకి ఒక్క ముక్క తెలుగు రాదు. అద్భుతమైన ఇంగ్లీష్లో మొత్తం ఫ్లూయెంట్గా ఫారిన్ నుంచి వచ్చినట్టే మాట్లాడతారు అందరూ. అంత ఎడ్యుకేషనల్గా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కనీసం నువ్వేం ప్రమోట్ చేస్తున్నావు కూడా తెలియనంత అజ్ఞానంలో ఉండరా వీళ్ళు? అది మేము నమ్మాలా? సరే, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు 100 సమాధానాలు చెప్తారు. మరి దీని తప్పును బయటికి తీసి నువ్వు తప్పు చేసావని చెప్పి ఇమ్మడి రవికి ఏదైతే బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఈ యొక్క కాపీరైట్ యాక్ట్ను ఉల్లంఘించినందుకు శిక్ష వేశారో అదే శిక్ష ఇక్కడ ఎట్ ది సేమ్ టైం ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? దీనికి ఖచ్చితంగా పోలీస్ శాఖ సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ పైన ఒక నమ్మకం అనేది ఉన్నది. ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా మీరు వ్యవహరించినప్పుడు మీ పైన నమ్మకం అనేది ఉండదు జనాలు.